నిజం. కాలం మారిపోతుంది. మారిన కాలం తన రాతలను మానవ శరీరాలపై, మనస్సులపై ముద్రిస్తుంది. మనుషులు మారతారు, రూపాలు మారతాయి, ఆలోచనలు మారతాయి. మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోతాడు. కాని మనిషి సృష్టించిన సంగీతం, సాహిత్యం మాత్రం పదిలంగా ఉంటాయి. ప్రతి మనిషికి అతని స్వరమే ఓ గుర్తింపు. అది రికార్డైనప్పుడు ఆ స్వరం ఇక ఎప్పటికీ మారే అవకాశమే లేదు. మన ఆరాధ్య సంగీత సాహిత్యకారులు మనకు అలానే సుపరిచితం. అదే కోవలో రేడియోలో 50 ఏళ్లకు పైగా దేశ విదేశాలలో పలు తరాలను ఉర్రూతలూపుతూ తన మాటల మాయాజాలంతో మంత్రముగ్ధులను చేస్తున్నది అతని స్వరం. మేరీ ఆవాజ్ హీ మేరీ పెహచాన్ హై అన్నది ఆయన విషయంలో అక్షరాల సత్యం. ఆ స్వరం భాయో ఔర్ బహనో అనగానే అతని పేరు ప్రజల మనసులపై ఆవిష్కృతమవుతుంది. కేవలం ఆయన స్వరం వినడం కోసమే ప్రజలు రేడియో వినేవారు, రేడియో కొనేవారు. ముఖ్యంగా కొత్త రేడియోలను కొనేటప్పుడు ఇందులో రేడియో సిలోన్ వస్తుందా అని అడిగి మరీ కొనేవారు. ఎందుకంటే రేడియో సిలోన్ స్టేషన్లో ప్రతి బుధవారం ఆయన అద్భుత స్వర వ్యాఖ్యానంతో సమర్పించే కార్యక్రమం బినాకా గీత్మాలా కార్యక్రమం వస్తుంది. దానిని వినడం కోసం ప్రజలు అన్ని పనులు మానుకునేవారు. ఆ కార్యక్రమంలోని పాటలను భక్తి శ్రద్ధలతో వినేవారు, రాసుకునేవారు. ఏ పాట నంబర్ 1 స్థానంలో నిలుస్తుందో, ఏ పాట ఏ స్థానంలో ఎందుకుందో ప్రాణాలు పణంగా పెట్టినంతగా చర్చించుకునేవారు. ఇలా దాదాపు 30 ఏళ్లకు పైగా భారతీయ సినీ సంగీత ప్రియులను ఆకర్షించి, అలరించి రేడియో కార్యక్రమ వ్యాఖ్యానానికి కొలబద్దలా, గీటురాయిలా నిలిచి ప్రామాణికతలను ఏర్పాటు చేసిన భారతీయ మొట్టమొదటి స్టార్ రేడియో జాకీ అమీన్ సయానీ. అమీన్ సయానీ 1932 డిసెంబర్ 21న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గాంధీజీ భక్తులు. దేశ స్వాతంత్ర్య సాధన కోసం పోరాడిన కుటుంబం వారిది. బాల్యంలో ఆయన విద్యాభ్యాసం మొదట ముంబైలోని న్యూ ఎరా, గ్వాలియర్లోని సింధియా స్కూల్లో, ఆ తరువాత బొంబాయిలోని సెయింట్ గ్జావియర్ కళాశాలలోనూ కొనసాగింది. అమీన్ సయానీ తాత రహమతుల్లా సయానీ ప్రఖ్యాత లాయర్. ఆయన 1886లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమీన్ తల్లి కుల్సుమ్ సయానీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంది. అనేక సామాజిక సంస్కరణ సంఘసేవల్లోనూ పాల్గొంది. 1935లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి జాతీయ ప్రణాళికా కమిటీలో ఆమె సభ్యురాలు. 1945లో గాంధీజీ సూచన మేరకు సరళమైన ఉర్దూ, హిందీ భాషల సమ్మిళితమైన హిందుస్థానీ భాషా ప్రచారానికి రెహబర్ అనే పత్రికను ఆరంభించారు. ఈ పత్రికే అమీన్ సయానీ ఆలోచనలకు వాడడం అలవాటయ్యింది. అమీన్ సయానీ రేడియో వైపు ఆకర్షితుడవడంలో ప్రథమ పాత్ర పోషించింది అతడి సోదరుడు హమీద్ సయానీ. అతని జీవితంపై అత్యంత ప్రభావం చూపించింది ఇద్దరు. వారు తల్లి, సోదరుడు హమీద్. ఆ సమయంలో సోదరుడు హమీద్ రేడియోలో ఇంగ్లీష్ భాషా శాఖలో పనిచేసేవాడు. అమీన్కి 10 ఏళ్లున్నప్పుడు సోదరుడు హమీద్ సయానీ ఏఐఆర్ స్టూడియోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఇఫ్ ఐ వర్ లార్డ్ ఆఫ్ టెరిటరీ అన్న కవితను అప్పజెప్పాడు అమీన్ సయానీ. ఆ తరువాత రికార్డైన తన స్వరాన్ని వింటుంటే అమీన్కి ఆశ్చర్యంగా, ఆనందంగానూ ఉండేది. కొన్నాళ్ల తరువాత అన్నయ్య బొంబాయిలోని రేడియో సిలోన్ ప్రోగ్రాం డైరెక్టర్ అయ్యారు. ఆయా సందర్భాల్లో అమీన్ సయానీకి ఇష్టమైన సంగీతకారుల రికార్డింగులకు పిలిచేవారు. అలా ఓ రికార్డింగ్ సమయంలో ఓ రోజు ప్రకటనలు చెప్పే వ్యక్తి రాలేదు. ఆ ప్రకటనను చిన్నారి అమీన్ చదవవలసి వచ్చింది. అది అందరికీ ఎంతగానో నచ్చింది. దాంతో వారం వారం అప్పటి ఆహార పదార్థాల కంపెనీ ఓవల్టీన్ ఫుడ్ సమర్పించే కార్యక్రమానికి ప్రకటనలు చెప్పేవాడు అమీన్. పారితోషికంగా వారానికి ఒక ఓవల్టీన్ డబ్బా కూడా ఇచ్చేవారు. అలా సరదాగా
అనుకోకుండా ఆరంభమయ్యింది అమీన్ సయానీ రేడియో వ్యాఖ్యాత జీవితం. తల్లి దగ్గర్నుంచి అబ్బిన భాషా పరిజ్ఞానానికి రంగస్థల అనుభవం సైతం మెరుగులు దిద్దింది. ఏ భాషలో అయినా పదాలను స్పష్టంగా భావాత్మకంగా ఉచ్చరించడం రంగస్థల నిర్వాహకులు మిసెస్ బెబ్బింగ్టన్ దగ్గర పదాలను సరిగ్గా పలకడం కోసం పెదిమలు, నాలికల వ్యాయామాలను నేర్చుకున్నాడు. భవిష్యత్తులో తనకు ప్రత్యేకమైన ఉచ్చారణతో కీర్తి శిఖరాలను అధిరోహించేందుకు ఈ శిక్షణ ఎంతగానో తోడ్పడింది. ఇంతలో వారం వారం కొత్తగా విడుదలైన సినిమాల్లోని 7 పాటల్ని ఎంచుకుని వినిపించే ప్రాయోజిత కార్యక్రమం బినాకా గీత్మాలాను ఆరంభించాలని బొంబాయిలోని శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నిర్ణయించింది. అది కొత్తగా, ప్రయోగాత్మకంగా అనిపించింది. అందుకే పేరున్న రేడియో వ్యాఖ్యాతలు ధైర్యం చేయలేదు. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆ కార్యక్రమ నిర్వహణా బాధ్యతను అమీన్ సయానీ స్వీకరించాడు. 1952 రేడియో ప్రసార చరిత్రలో ఓ నూతన అధ్యాయం. అదే అమీన్ నిర్దేశకత్వంలో బినాకా గీత్మాల ఆరంభమవ్వడం. ఆ కార్యక్రమంలో వినిపించే పాటల్ని ఎంచుకోవడం, స్క్రిప్ట్ రాసుకోవడం, రిహార్సల్స్ చేయటంలో అమీన్ సయానీకి సహాయకంగా ఎవ్వరూ లేరు. స్వయంగా తానే అన్నీ చూసుకునేవాడు. అలా వారం వారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అతనికి 25 రూపాయలు లభించేవి. బినాకా గీత్మాలాలో ఓ వినూత్న మార్పు. పాటల పోటీగా నిర్వహణ. కేవలం పాటలు వినిపించడం కంటే ఓ పద్ధతి ప్రకారం కొత్తగా విడుదలైన సినిమాల్లోని పాటల ప్రజాదరణను లెక్కించడం, అత్యధిక ప్రజాదరణ పొందిన పాటల్ని ఎంచుకొని ర్యాంకింగ్ ఇవ్వడం. అది ఓ పోటీలా వినిపించాలన్న ఆలోచనతో బినాకా గీత్మాల కొత్త రూపాన్ని ధరించింది. నూతన రూపంలో బినాకా గీత్మాల ఓ చరిత్రనే సృష్టించింది. కనీ విని ఎరుగని రీతిలో ప్రజలను ఆకర్షించింది. తొలి కార్యక్రమానికే 9,000 ఉత్తరాలొచ్చాయి. ఆ ఉత్తరాలను పరిశీలించడానికి అమీన్ స్వచ్ఛందంగా పనిచేసే ఓ యువత బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 1954 బినాకా గీత్మాల కొత్త శకానికి నాంది. అదేమిటంటే 30 నిమిషాల నిడివితో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని 60 నిమిషాలకు పొడిగించడం. సంవత్సరం తిరగకుండానే ఉత్తరాల సంఖ్య 60,000కు చేరింది. రాను రాను బినాకా గీత్మాల ప్రజల్ని విశేషంగా ఆకర్షించడం వేగవంతమయ్యింది. అమీన్ స్వరం. నమస్తే బహనోర్ భాయ్యో, मैं आपका दोस्त अमीन सायानी बोल रहा हूं. వినిపించగానే అభిమానులు ఒక్కసారిగా రేడియోకి అతుక్కుపోయేవారు. అమీన్ శైలి, హాస్యం, వ్యంగ్య బాణాలు, అలనాటి సినీ తారల మాటల ముచ్చట్లను పోల్చుతూ వారి సంభాషణల ఆధారంగా చేసే వ్యాఖ్యానానికి శ్రోతలు పులకరించిపోయేవారు. ఆయన పాటల గురించి చెప్పే ఆసక్తికర విషయాలు, మధ్య మధ్యలో ఆయన చేసే చమత్కారాలు, శ్రోతల ఉత్తరాలు చదువుతూ వారి సందేహాలు, ఆలోచనలకు అర్థవంతమైన, హాస్యాస్పదమైన పరిచయం చేసే పద్ధతి, ఇలా ప్రతీదీ అత్యద్భుతంగా ఉండేది. भाइयों और बहनों, मैं हूं आपका दोस्त अमीन सयानी और आप सुन रहे हैं बिनाका गीतमाला అంటూ వ్యక్తిగతంగా పలుకరిస్తూ వీణుల విందు చేస్తూనే అమీన్ ఈ కార్యక్రమాన్ని పాటల ప్రజాదరణకు కొలబద్దగా గీటురాయిగా మార్చేశాడు. అలా రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచాయి. హిట్ పాటల పెరేడ్గా ఎదిగిన బినాకా గీత్మాల ఆధారంగా కొన్ని తరాలు ఎదుగుతూ వచ్చాయి. అనేక మధురమైన స్మృతులతో బినాకా గీత్మాల ప్రజల నిత్య జీవితంలో భాగమయ్యింది. దాంతో రేడియో సిలోన్ స్టేషన్ ప్రతిష్ట 100 రెట్లు పెరిగింది. శ్రోతల సంఖ్య కోట్లకు చేరుకుంది. రేడియో సిలోన్లో ఈ కార్యక్రమానికి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో శ్రోతల సంఖ్య 12 కోట్లకు పెరిగింది. సామాన్య శ్రోతలే కాదు, సినీ కళాకారులు సైతం బినాకా గీత్మాలలో తమ తమ పాటల స్థానం విషయంలో అత్యంత ఆసక్తి కనబరిచేవారు. అంటే తమ పాట కాక వేరే పాటకు నంబర్ 1గా వస్తే అలిగి పోరాడేంతగా. ఒకసారి ఈ పోరాటం సంగీత దర్శక జంటలు విడిపోయేంత వరకు వెళ్ళింది. మేరా ప్రేమ్ పత్ర పడ్కర్ పాట దోస్త్ దోస్త్ నారహా పాట కన్నా ఎక్కువ స్థానంలో ఉందని శంకర్ జైకిషన్ సంగీత జోడీలో శంకర్ అలిగాడు.
ఈ బినాకా గీత్మాల కార్యక్రమం విజయవంతం అవడంతో అనేక సినీ ప్రముఖులతో అమీన్ సయానీకి సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. ఫలితంగా బయట వారికి తెలియని అనేక విషయాలు, సంఘటనలను అమీన్ సయానీ తన కార్యక్రమాలతో తనదైన ప్రత్యేకమైన పద్ధతిలో వివరిస్తూ శ్రోతలను అలరించి మురిపించేవాడు. అలా ఆ కార్యక్రమం విలువ అమాంతం పెంచేశాడు. అమీన్ సయానీ తన పనిలో బిజీగా ఉన్నప్పుడు ఓ యువకుడు వాయిస్ టెస్టింగ్ కోసం వస్తే అపాయింట్మెంట్ కాలేదని పంపేశాడు. ఆ తరువాత ఆ యువకుడు మిలీనియం స్టార్ అమితాబ్గా ఎదిగాడు. తాను పంపేసిన ఆ యువకుడే అమితాబ్ అని తెలుసుకున్న తరువాత సయానీ ఇలా చమత్కరిస్తాడు. ఆ రోజు అతన్ని బ్రాడ్కాస్టింగ్ రంగంలో అడుగుపెట్టనిచ్చి ఉంటే సినీ రంగం ఒక స్టార్ను కోల్పోయేది. పైగా నేను ఉద్యోగం లేక వీధుల్లో ఉండాల్సి వచ్చేది అని చమత్కరిస్తాడు అమీన్. ఓ సందర్భంలో ఆనాటి స్టార్ నటుడు, గాయకుడు కిషోర్ కుమార్తో తనకున్న బంధం గురించి వివరిస్తూ, కిషోర్ కుమార్ బాల్యం నుంచి తనకు తెలుసని, ఒక్కసారి ఇంటర్వ్యూ అడిగితే తిప్పించి ఇవ్వలేదని చెప్పాడు. దాంతో కిషోర్ కుమార్ సినిమా ప్రచారానికి పనిచేసేందుకు ఒప్పుకోవాలంటే ఇంటర్వ్యూ ఇవ్వాలని పట్టుబట్టాడు అమీన్ సయానీ. దాంతో తప్పేది లేక కిషోర్ కుమార్ రేడియో స్టేషన్లో కూర్చొని తానే ఇంటర్వ్యూ చేసుకున్నాడు. जिसका इंतजार था वो आ गए और ये हैं आपके मेरे हम सबके फेवरेट गायक किशोर कुमार। अमीन भाई, हाँ जी। जो तुमने मेरे बारे में कहा वो मैंने सुना। अच्छा, और जो कुछ भी कहा वो काफी से ज्यादा कहा। मतलब ये दादा कि आप बाहर खड़े खड़े वो सब कुछ सुन रहे थे जो मैं कह रहा था? अरे भाई, सुन भी रहा था और बोर भी हो रहा था। ओहो, क्यों भाई, मुझे अपने आप से बातें करते हुए सुनकर लोग ये तो नहीं समझेंगे कि मैं पागल हो गया हूँ, जैसा कि मेरे बारे में दुनिया कहती है। नहीं दादा, आपको जो पागल कहे सो खुद पागल। ऐसा तो ठीक है। सुनो, बच्चे किशोर से बातचीत कौन कर रहा है? किशोर के पिताजी। अरे किशोर, अरे किशोर, क्या है बाबा? తన జీవితంలో ఇది ఓ గొప్ప ఇంటర్వ్యూ అంటాడు అమీన్ సయానీ. అలాగే 1953 నుండి 1990 వరకు అమీన్ సయానీ స్టూడియోకి రాని హీరో, హీరోయిన్లు, సంగీత దర్శకులు, గాయకులు లేరు. 1952 నుండి 1998 వరకు అంటే 3.5 దశాబ్దాల పాటు సిలోన్లో, 1989 నుంచి 1994 వరకు బినాకా గీత్మాల పేరు మార్చుకుని స్టేషన్ మారి సిబాకా గీత్మాలాగా కొంతకాలం, కోల్గేట్ గీత్మాలాగా వివిధ భారతిలో అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసింది. బినాకా గీత్మాల రేడియో స్టేషన్లో నడుస్తున్న క్రమంలోనే అమీన్ సయానీ శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్తో పాటు వివిధ్ భారతి ఎస్ కుమార్స్ కా ఫిల్మీ ముఖద్దమా కార్యక్రమాన్ని 7 సంవత్సరాల పాటు నిర్వహించారు. అలాగే ఆల్ ఇండియా రేడియో మొదట సమర్పిత కార్యక్రమం సారిడాన్ కి సాథీ 4 సంవత్సరాల పాటు నిర్వహించారు. బోన్విటా క్విజ్ కాంటెస్ట్, షాలిమార్ సూపర్ లాగ్ జోడీ, జోహర్ కే జవాబ్, మరాఠా దర్బార్, సితారోं की पसंद, చమక్తీ సితారే, మెహక్తీ బాతే, కోల్గేట్ సంగీత్ సితారే వంటి అనేక కార్యక్రమాలు అమీన్ సయానీకి జీవితంలో మరచిపోలేని మధుర కార్యక్రమాలుగా నిలిచిపోయాయి. గీత్మాల ఎన్ని పేర్లు మారినా, ఎంతగా రూపురేఖలు మారినా, ఎన్ని తరాలు మారినా ప్రేక్షకాదరణను పెంచుకుంటూ పోయిందే తప్ప తగ్గలేదు. ఇందుకు ప్రధాన కారణం అమీన్ సయానీ. అందుకే ఈనాటికి ఏనాటికైనా రేడియో వ్యాఖ్యానం అంటే అమీన్ సయానీ పర్యాయ పదంలా నిలుస్తాడు. నిత్యం సృజనాత్మకతకు ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకునే అమీన్ రేడియో కార్యక్రమాల వ్యాఖ్యానానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రేడియో స్టేషన్ల కోసం అతి తక్కువ నిడివిగల వాణిజ్య ప్రచార ప్రకటనల్ని తన స్వరంతో ప్రాణం పోశాడు. అలా 1951 నుండి ఇప్పటి వరకు 20,000కు పైగా రేడియో జింగిల్స్ ని రూపొందించాడు. అతిపెద్ద ఈవెంట్స్, క్రికెట్, స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్స్, ఇలా అనేక వాటికి ఆయన అద్భుత వ్యాఖ్యానంతో పరిపూర్ణతను చేకూర్చాడు. అమీన్ సయానీ ప్రఖ్యాత నటీనటులతో ఎంతో సన్నిహిత సంబంధాలున్నా సినిమాను చూడందే రేడియోలో పబ్లిసిటీ డిజైన్ చేసేవాడు కాదు.
అందుకే అమీన్ సయానీతో సినిమా ప్రచారం చేయించుకోవాలని నిర్మాతలు పోటీపడేవారు. అతన్ననుకరిస్తూ ఎంతోమంది వ్యాఖ్యాతలు బయలుదేరారు. వారెవ్వరూ అమీన్ సయానీ స్థాయిని అందుకోలేకపోవడమే కాదు కదా, కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఒకసారి 1953 నుంచి 1994 వరకు ప్రసారమైన బినాకా గీత్మాలా హిట్ పాటల్ని, దానికి అమీన్ సయానీ వ్యాఖ్యానాన్ని గమనిస్తే వ్యాఖ్యానాన్ని కూడా ఓ ప్రత్యేక కళాస్థాయికి పెంచడం కనిపిస్తుంది. ఈ రకంగా హిట్ పాటల పెరేడ్గా నిలిచి తరతరాలను రంజింపజేసిన గీత్మాలా కార్యక్రమం టీవీ మాధ్యమం విస్తృతమవడంతో దెబ్బతిన్నది. బినాకా గీత్మాల అనుసరిస్తూ టీవీల్లో అనేక కౌంట్ డౌన్ షోలు ప్రారంభమయ్యాయి. కానీ అవేవీ అంతగా అలరించలేకపోయాయనే చెప్పాలి. టీవీ మాధ్యమం ఎంత ఆకర్షణీయంగా కనిపించినా అమీన్ సయానీ దృష్టి రేడియో నుంచి చెక్కు చెదరలేదు. బినాకా గీత్మాలాకు సంబంధించిన అనేక రికార్డింగులను క్యాసెట్లు, సీడీల రూపంలో విడుదల చేశారు. ఇంతలో ఎఫ్ఎం ఛానళ్లు ఆరంభమయ్యాయి. దాంతో రేడియోకి మరణం లేదని భావించి ఎఫ్ఎం రేడియోల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాడు అమీన్. సినీ కళాకారులతో తన అనుభవాలను, అనేక అనుభూతులను ఆసక్తికరమైన రీతిలో వివరిస్తూ మధ్యలో సంఘటనల ఆధారంగా అందమైన పాటలతో రూపొందించిన సంగీత్ కే సితారోం కీ మెహఫిల్ ఎఫ్ఎం స్టేషన్లకు అందజేశాడు. అవి నేడు ఎఫ్ఎం వింటున్న రేడియో అభిమానుల్ని అలరిస్తూ ఆయా స్టేషన్ల ఆకర్షణను మరింత పెంచుతున్నాయి. శ్రోతల్ని మళ్లీ మళ్లీ రేడియో వైపు మళ్లిస్తున్నాయి. అలాగే ఆయన ప్రఖ్యాత ఇంటర్వ్యూలు, వ్యాఖ్యానాలతో కలిపి బినాకా గీత్మాలాకి ఛావుమే పేరిట అనేక వాల్యూమ్స్లో సీడీలు విడుదల చేశారు. తనదైన ప్రత్యేక పరిధిలో చమత్కారభరితమైన వ్యాఖ్యానంతో అలరించే అమీన్ సయానీ ఆధునిక రేడియో వ్యాఖ్యాతల, ఆర్జేలకు అత్యంతగా ఉపయోగపడే సలహాలిస్తారు. అమీన్ సయానీ పాపులారిటీ రోజురోజుకి పెరిగి ప్రపంచవ్యాప్తమైంది. బీబీసీ మినీ ఇన్సర్షన్స్ ఫిలిం స్టార్స్ ఇంటర్వ్యూ పేరిట 35 ఎపిసోడ్స్ రూపొందించింది. బీబీసీ వరల్డ్ సర్వీస్ కోసం మ్యూజిక్ ఫర్ మిలియన్స్ పేరిట రూపొందించిన కార్యక్రమం 6 భాగాలుగా ప్రసారమయ్యింది. లండన్ సన్ రైజ్ రేడియోలో వీటికా హంగామా 4.5 సంవత్సరాలు ప్రసారమైంది. రేడియో ఏసియాలో ఏబీ చెంగా ఓబీ కూప్ కార్యక్రమం 8 నెలల పాటు ప్రసారమైంది. టొరంటో, వాషింగ్టన్, హూస్టన్, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్ రేడియో స్టేషన్ల ద్వారా హంగామే కార్యక్రమం 2.5 సంవత్సరాల పాటు నడిచింది. స్విట్జర్లాండ్ రేడియో ట్రూరోలో సంగీత్ పహేలీ కార్యక్రమం 1 ఏడాది పాటు ప్రసారమైంది. గీత్ మాలాకి యాదే యునైటెడ్ అరబ్ ఎస్టేట్స్ లో ఉన్న ఉమ్ముల్ ఖువైన్లో 4 సంవత్సరాలు ప్రసారమైంది. రేడియోలో పేరు ప్రఖ్యాతులు పొందిన అమీన్ సయానీ అప్పుడప్పుడు గెస్ట్ అపీరెన్స్ గా తీన్ దేవియా, బాక్సర్, భూత్ బంగ్లా వంటి సినిమాలలో కనిపించసాగారు. भाई बात यह भाई और बहनों कि संगीत का जो कंपटीशन चल रहा है, ये तो आप जानते ही हैं कि बीच क्लब ने इसे ऑर्गेनाइज किया है और आज इस कंपटीशन की आखिरी रात है. लेकिन इससे पहले कि आप मुकाबले में हिस्सा लेने वालों को सुने, नए मेहमानों के लिए मैं ये समझाई देना चाहता हूँ कि ये मशीन जो आप देख रहे हैं यहाँ, वो क्या है और जितनी ये सुई घूमेगी उतने उस कलाकार को नंबर मिलेंगे और जिस कलाकार को सबसे ज्यादा नंबर मिलेंगे उसे बीच क्लब की तरफ से एक बहुत ही उम्दा, बहुत ही खूबसूरत कप पेश किया जाएगा. अब जो आपके सामने आएंगी वो एक छोटी सी जी बहुत छोटी नहीं, मेरा मतलब छोटी सी बहुत ही खूबसूरत सी लड़की हैं. రేడియో శబ్ద మాధ్యమం. పదాలు ఇక్కడ దృశ్యాలను సృష్టించాలి. అంటే రేడియోలో వ్యాఖ్యాత వ్యాఖ్యానం దృశ్యాలను సృష్టించాలి. అంతేకాదు, కొన్ని కోట్ల మంది శ్రోతలు వింటున్న ప్రతి శ్రోత వ్యాఖ్యాత తనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లు భావించే రీతిలో వ్యాఖ్యానముండాలి అంటారు. ఆర్జే ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదన్నది అమీన్ సయానీ అభిప్రాయం. అందుకు ఆయన శైలే ఉదాహరణ. అది భాయియో ఔర్ బహనో, मैं हूं आपका दोस्त अमीन सयानी और आप सुन रहे हैं बिनाका गीतमाला అంటూ ఆయన ప్రతి శ్రోతతో, ప్రతి అభిమానితో వ్యక్తిగతంగా పలుకరిస్తున్నట్లుంటుంది. అత్యంత ఉత్సాహంగా తనదైన విశిష్టమైన రీతిలో రేడియో కార్యక్రమాలను నిర్వహిస్తూ రేడియో వ్యాఖ్యానానికి నిర్వచనాన్నిచ్చి ప్రామాణికాలను ఏర్పాటు చేశారు అమీన్ సయానీ.
తన స్వర మాధుర్యంతో, అర్థవంతమైన వ్యాఖ్యానంతో ప్రతిభకు తరాలతో సంబంధం లేదని, అది ఒక అవిచ్ఛిన్నమైన సజీవ ధార అని నిరూపిస్తున్నారు అమీన్ సయానీ.